హాయ్ హలో వెల్కమ్ టు టుడే టుమారో. ఇప్పుడు ఏంటంటే ఈ తాడికొండలో ఎమ్మెల్యే శ్రీదేవి సస్పెండ్ అయ్యారు. ఈ సందర్భంగా ఇక్కడ శ్రీదేవి గురించి ఎమ్మెల్యే గారి గురించి వాళ్ళ ఏరియాలో ఏమనుకుంటున్నారు, దాని మీద మనకి అందుబాటులో ఉన్నారు ఇక్కడ స్థానిక నాయకుడు. సార్ మీ పేరు? సార్ సుబ్బారెడ్డి గారు ఉన్నారు. సుబ్బారెడ్డి గారు ఏమంటున్నారో విన్నాం. చెప్పండి. ఏంది అసలు ఈ శ్రీదేవి ఎపిసోడ్ మీద మీ ఒపీనియన్? శ్రీదేవి ఎపిసోడ్ అంటే ఫస్ట్ నుంచి కొంచెం నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అందుబాటులో లేదనేది ఒకటి జగన్ గారి దగ్గర బాగా దృఢమైన అభిప్రాయం ఉంది. అందువల్ల ఏంటంటే వాళ్ళు అధిష్టానం చెబుతుంది ఏంటంటే ఇప్పుడు మేము ఇచ్చిన ఓటింగ్ కోడ్ ప్రకారం ఆవిడ గురువులకి ఏమంటే వేయలేదు, ఆమె మీద మాకు డౌట్ ఉంది కాబట్టి పార్టీ నుంచి సస్పెండ్ చేసామని అనుకుంటున్నారు. దీని మీద అయితే ఇక్కడ అంత స్పందన అయితే ఏం లేదు. అది ఇప్పుడు ఆమె చేసింది రైట్ అంటారా రాంగ్ అంటారా? అసలు ఆమె యాక్టివిటీస్ ఇక్కడ ఎలా ఉండేవో అవి చెప్పండి సార్. ఆమె ఏంటంటే ఆమె ఫస్ట్ నుంచి కూడా ఆమె మీద ఇక్కడ ఒక ఇన్ఛార్జిని పెట్టడం ఆమెకి ఇబ్బంది అయింది. డొక్కా మాణిక్య వరప్రసాదం పెట్టడం అనేది కానీ కత్తిరి సురేష్ కుమార్ కానీ ఇప్పుడున్న కత్తిరి సురేష్ కుమార్ గారిని పెట్టడం ఆమెకి బాగా ఇబ్బంది అయింది. అందుకని ఆమెకు అవకాశం వచ్చింది కాబట్టి ఆమె ఏందో చూపించిందని అనుకుంటున్నారు. ఇక్కడ అవకాశం అంటే ఆమె ఇట్లా 10 నుంచి 15 కోట్లు తీసుకోవడము ఓటుకి, ఆ తర్వాత టీడీపీలో టికెట్ కన్ఫర్మ్ అయింది అనడము, ఇవన్నీ బయట ప్రచారం జరుగుతుంది. ఆమె మీరేమంటారు? అవి జనాలు అనుకుంటున్నారు, పబ్లిక్లో అయితే అనుకుంటున్నారు. వాస్తవం అయితే ఆమెకనో చంద్రబాబు నాయుడికే తెలియాలి, మనకు తెలియదు కదా. ఓకే. అయితే ఇప్పుడు తాడికొండలో ఆమె అయితే వైసీపీలో ఉన్నట్టు మీరు అనుకోవట్లా? ఆమె వైసీపీలో అంటే ఎప్పుడైతే ఆమెకి ఇన్ఛార్జీలకు పెట్టారో అప్పటి నుంచి ఆమె కొంచెం పార్టీకి దూరంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అయితే ఆమె ఓటేసే రోజు కూడా అసెంబ్లీ జగన్ గారిని కలిసి సీఎం గారిని కలిసి ఈ విధంగా తన అసంతృప్తి చెప్పడం, మరీ ముఖ్యంగా నందిగం సురేష్ మీద పెద్ద ఎత్తున ఫిర్యాదు చేసిందని అంటున్నారు. నందిగం సురేష్ అంటే ఈ తాడికొండ కాన్స్టిట్యున్సీలో ఒక ఊరు, అతను ఆయనది ఒక ఊరు. ఆయన ఊర్లో ఉన్నప్పుడు ఆయనకి మరి అభిమానులు ఉంటారు కదా, మరి ఆయన అభిమానులు ఏమో చేయటం అది కరెక్ట్ కాదేమో. ఏం సార్ అది ఆ ఎపిసోడ్ వాళ్ళిద్దరి మధ్య గొడవ మీద మీకు ఏమన్నా తెలిసి కొద్దిగా బాగా క్లియర్గా చెప్పండి. ఏదో రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు, అవన్నీ మనం చెప్పకూడదు. ఏం సార్ ఒకటి చెప్పండి ఊరికే, అంటే ఈ ఫలానా ఇది ఉదాహరణకి అని ఒకటి చెప్పారనుకోండి మాకు కొద్దిగా. ఆమె ఏం చెబుతుంది, మాకు అడ్డుపడుతున్నాడు అని చెబుతుంది. ఏ విషయంలో అడ్డుపడుతున్నాడు అనేది కరెక్ట్గా తెలియదు కదా, వాళ్ళిద్దరికీ తెలియాలి. ఆయనకేమో జగన్ గారి సపోర్ట్ అయితే పూర్తి స్థాయిలో ఉంది. అది ఏం మీద జగన్ గారికి కాన్ఫిడెన్స్ లేదు. ఈ మీద లేకపోవడానికి కారణం ఏమైంటుందని మీ ఊహ? ఫస్ట్ నుంచి కూడా ఈ మీద ఎలిగేషన్స్ చాలా వచ్చినాయి, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిందని కేసులు పెట్టారని వచ్చినాయి కాబట్టి అందుకని అదే నమ్ముతున్నారు జనం. మీరు కూడా ఆమె బాధితులు ఒకరుగా అయి ఉంటారా? బాధితులు అంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని, జగన్ గారికి అభిమాని, రాజశేఖర రెడ్డి గారితో పాటు పనిచేశాను. అయినా సరే నేను ఎప్పుడు పదవులు అయితే ఏం కోరుకోలేదు, పార్టీ బాగుండాలని కోరుకుంటాం, దాంట్లో తప్పులేదు కదా. ఇటువంటి ఎపిసోడ్లు మా నియోజకవర్గంలో జరగడం మాకు దురదృష్టకరం. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ యొక్క భవిష్యత్తు ఏమవుతుంది అని మీరు 2024లో అనుకుంటున్నారు? ఇంకా టైం ఉంది కదా, చూద్దాం, మార్పులు రావచ్చు. ఇక్కడ జగన్ గారు కూడా శ్రీదేవి గారికి ఇక్కడ రాజధాని వ్యవహారాలు కొన్ని సమస్యలు ఉన్నాయి, అందుకని మీకు ఇవ్వబోవట్లేదు అనే ధోరణిలో ఆయన ఏదో చెప్పినట్టు, ఈమె దానికి బాగా పశ్చాత్తాపడ్డట్టు బాధపడ్డట్టు ఇవి కొన్ని అంటున్నారు. రాజధాని సమస్య అయితే ఉన్నమాట వాస్తవమే. అప్పుడు కూడా ఏంటంటే టీడీపీ వాళ్ళు కూడా రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చూసి వాళ్ళ అబ్బాయి బాగా చేస్తారనే ఉద్దేశంతో అందరూ కలిసికట్టుగానే వేశారు. ఇప్పుడు ఏంటంటే రాజధాని ఇక్కడి నుంచి తరలింపు అనేది ఇక్కడ చాలామందికి లోపల బాధ ఉన్నా పైకి కక్కలేకపోతున్నారు. ఇప్పుడు ఓవరాల్గా శ్రీదేవి ఆమె చేసినది మీకు రైట్ అనిపిస్తుందా రాంగ్ అనిపిస్తుందా, లేకపోతే అధిష్టానం చేసింది రైటా రాంగా? ఇప్పుడు ఆమె చేసింది కాబట్టి అధిష్టానం కూడా వెంటనే రియాక్ట్ అయింది. ఆమె ఏంటంటే ఎటు నాకు టికెట్ ఇవ్వట్లేదు కాబట్టి నన్ను అవమానపరిచారు అనే విధంగా ఆమెకి లోపల ఉద్దేశం ఉంది కాబట్టి ఆమె ఆ ఫ్లోలో వెళ్ళిపోయింది. అయితే నేను దళిత మహిళను కాబట్టి మీరు అందరూ కలిసి నన్ను ఈ విధంగా అపవాదేశారు,
నేను అప్పటికి పక్కనే ఉన్న బొత్స గారికి టికెట్ చూపించబోయి మరి చేయబోతే ఆయనే వద్దన్నారు, నువ్వు ఏం బాగలేదు అది చూపించేవాడి చెల్లదు అని అంత నమ్మబలికింది, అంత చెప్పుకొచ్చింది. దళిత కార్డుని నేను దళిత మహిళను కాబట్టే మీరు నన్ను అవమానిస్తున్నారు అయింది. నెల్లూరు రెడ్లని ముగ్గురిని సస్పెండ్ చేశారు కదా. నెల్లూరులో ఒక బలమైన క్యాడర్ ఉన్నటువంటి రెడ్లని ముగ్గురిని సస్పెండ్ చేశారు కదా. ఇక్కడ దళితుడు రెడ్లు ఇంకోటి క్యాస్ట్ ఫీలింగ్ లేదు. పార్టీ పరంగానే అది జరిగింది. ఈమె పదే ఏ ఛానల్కి వెళ్ళినా కానీ ఏ మీడియాలోకి వెళ్ళినా కానీ నేను దళిత మహిళను కాబట్టి నాకు ఇలా ద్రోహం జరిగింది. దానితో ఈ మధ్య ఆమె ఆడియో ఒకటి రిలీజ్ అయింది. ఆడియో బయటపడింది, ఈ రెడ్లు ఇట్లాంటి వాళ్ళు వీళ్ళని నమ్మకూడదు అది ఇది అని కొద్దిగా ఆడియో ఒకటి బయటపడి అది బాగా వైరల్ అవుతుంది. అవి ఎంతో ముందలే వచ్చినాయి, ఇప్పుడు కాదు. మీ దృష్టికి ఇప్పుడు వచ్చిందో కానీ అవి ఎప్పటి నుంచో వస్తూ ఉన్నాయి, అట్లా జరుగుతూ ఉన్నాయి. అదేమో నాది కాదు అని అంటారు, అట్లా జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ రెడ్ల మీద ఆమె ఇట్లాంటి మాట్లాడే అవకాశం ఉందా? అవకాశం ఉందా అంటే ఇప్పుడు ఆమె ఏం చెబుతుంది, నేను మాట్లాడలేదు అంటుంది. వీడియోలు అయితే వైరల్ అవుతున్నాయి, ఆడియోలు వైరల్ అవుతున్నాయి. ఓవరాల్గా అసలు ఇక్కడ శ్రీదేవి ఫ్యూచర్ ఏంటి? టీడీపీ నుంచి ఆమె నిజంగా టికెట్ కన్ఫర్మ్ అయిందని కానీ అనుకుంటే ఆమె గెలిచే అవకాశం ఉందా? ఇది ఇప్పుడే చెప్పలేము, ఎందుకంటే ఇంకా సంవత్సరం 2 నెలలు టైం ఉంది. మార్పులు చేర్పులు జరగవచ్చు. జగన్ గారు కూడా ఇక్కడ పరిస్థితిని అర్థం చేసుకొని తన మనసు మార్చుకుంటే మళ్ళీ వైసీపీకే అవకాశాలు ఉన్నాయి. సార్ ఇప్పుడు ఒక్క మాటలో చెప్పండి, జగన్ గారు ఎలా మనసు మార్చుకోవాలి? మీరు ఆయనకి సూచిస్తే ఏం సూచిస్తారు? ఈ స్థానికంగా ఇక్కడ ఒక వైసీపీ అభిమానిగా, రాజన్న కాలం నాటి నుంచి అభిమానిగా మీరు ఈ రోజున ఇక్కడ ఈ పరిస్థితి బాగుపడాలంటే జగన్ గారు ఇమీడియట్గా నేను తెలుసుకోవాలి అనుకుంటే మీరేం చెప్తారు చెప్పండి? జగన్ గారికి మేము ఇచ్చే సలహా ఏంటంటే దయచేసి రాజధాని నుంచి అయితే తరలించొద్దు, మన పార్టీకి నష్టం జరుగుతుంది. రాజధాని ఇక్కడే ఉంచి మీరు అక్కడి నుంచి ఎక్కడైనా అభివృద్ధి చేయొచ్చు. ఒక 100 ఎకరాల్లో మీ నాన్నగారి విగ్రహాలు పెట్టుకొని, మీ తాతగారి విగ్రహాలు పెట్టుకొని వాళ్ళు ఏ రకంగా అయితే జనరంజకంగా చేశారో మీరు కూడా అదే రకంగా చేయాలనేది ఇక్కడ ప్రజలందరూ అభిప్రాయం, నా ఒక్కడి అభిప్రాయం కాదు. ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే పైకి వచ్చి చెప్తే ఇబ్బందులు పడతారేమో, ఆయన మనసు కష్టపెట్టిన వాళ్ళు అవుతారేమో అన్న ఉద్దేశంతో పైకి చెప్పలేకపోతున్నారు. జనం అందరిలో అయితే 90% అదే ఉంది. సార్ ఇప్పుడు ఇక్కడ అన్నీ వెతుక్కొని లక్షల కోట్ల రూపాయలు పెట్టి పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చేయడం కన్నా అక్కడ రెడీమేడ్గా ఒక సీపోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, ఆ తర్వాత దాన్ని ఏమంటారు విమానాశ్రయాలు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, అన్నీ చక్కగా ఉన్నాయి కదా. అది బెటర్ అవుద్ది. దీనిలో ఎన్ని పెట్టుబడులు పెట్టినా అందాలు లేకపోతే ఆ యొక్క సౌకర్యాలు రావు అనేది ఆయన చెప్తున్న మాట తరచు. దాని మీరేమంటారు? తరచు చెబుతున్న మాటే, కానీ ఇక్కడైతే జనాలకి బాగా ఆశ కల్పించారు కదా. మరి చాలామంది పెట్టుబడులు పెట్టారు. అందులో మా సామాజిక వర్గం వాళ్ళు కూడా ఉన్నారు పార్టీని నమ్ముకొని. మరి వాళ్ళకు కూడా ఇబ్బందే కదా కొంచెం. మరి అటువంటి వాళ్ళని కూడా జగన్ గారు ఏదన్నా చేయగలిగితే కొంత మేరకు మార్పు రావచ్చు. కరెక్ట్గా చెప్పండి, ఏం చేస్తే మీరు కూడా ఇప్పుడు విశాఖకి రాజధాని వెళ్ళిపోయినా కానీ ఏం చేస్తే మీ అందరికీ సెట్ అవుద్ది? ఇక్కడ విశాఖ రాజధాని అంటే ఇప్పుడు జనం అందరికీ ఇక్కడ వాళ్ళకి చాలా బాధగానే ఉంది. ఎవరైనా ఇక్కడ సొంత క్యాపిటల్ సిటీని వదులుకోవాలని ఎవరు అనుకోరు కదా. అది ఒకటే ఆయన ఇదిగా ఉందనేది అదొకటి. మద్యం ఒకటి అంటున్నారు, ఇసుక ఒకటి అంటున్నారు. మేమైతే ఇసుక ఫ్రీగా ఇస్తాడేమని అనుకున్నాం ఫస్ట్లో. ఇసుక కనుక ఆయన ఫ్రీగా ఇచ్చినడితే ఆయన దేవుడు అయిపోయేవాడు. రాజశేఖర రెడ్డి గారి కంటే కూడా ఎక్కువ దేవుడు అయిపోయేవాడు. ఇప్పుడు ఏంటంటే ఈ సామాన్య జనం ఇసుక లేదని దాని మీద ఈ మందు బాటిల్ రేట్లు పెంచారని, పిచ్చి మందులు వచ్చినాయి అని రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఇంత ముందల గట్టి తెలుగుదేశం నాయకుడు కూడా మా ముందుకు వచ్చి రాజశేఖర రెడ్డి గారిని తిడటానికో విమర్శించడానికో సాహసం చేసేవాళ్ళు కాదు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే మేము పోతా ఉన్నా కూడా జగన్ గారిని కూడా తిట్టే పరిస్థితుల్లో జనం వచ్చారు. దానికి మా దగ్గర సమాధానం లేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.